హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఈరోజు మనం ట్రయంఫ్ 350cc వెహికల్ అయినటువంటి స్పీడ్ 400 గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఇండియాలో 350cc వెహికల్స్కి ఒక క్రేజ్ ఉంటుందన్నమాట. అలాగే 350ccలో ఒక వెపన్ కూడా ఉంటుంది, అదే 18% GST స్లాబ్. సో ఆ స్లాబ్లో వెహికల్ అమ్మటం కోసం ఇప్పుడు ప్రతి మోటార్ సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అయితే వెయిట్ చేస్తున్నాయి, ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వచ్చని. అదే ట్రయంఫ్ కంపెనీ కూడా చేసింది. ఈ వెహికల్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గటువంటి కొన్ని చేంజెస్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మాత్రం ఇంజన్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో ఇక్కడ మనకి ఏదైతే టీఆర్ సిరీస్ అని చూసారా, ఇక్కడ మనకు 400 అని ఉండేది, ఇప్పుడు లాస్ట్ వెహికల్కి ఇప్పుడు మనకి టీఆర్ సిరీస్ అని మాత్రమే ఉంటుంది. సో ఇదొక చేంజ్. దాంతోపాటుగా క్రాంక్ షాఫ్ట్ ఏదైతే ఉందో అది మనకి చేంజ్ చేశారనమాట. లాస్ట్ 400cc ఉన్న క్రాంక్ షాఫ్ట్ అయితే ఇప్పుడు ఉన్నది కాదు. అలాగే లోపల మనకి ఆ పిస్టన్ ట్రావెల్ ఏదైతే ఉందో అది మనకి చేంజ్ చేయడం జరిగింది. ఆ పిస్టన్ వచ్చేసరికి ఇదివరకు దాని యొక్క లెంత్ మనకి 64 mm అయితే ట్రావెల్ చేస్తే ఇప్పుడు 56.1 mm మాత్రమే ట్రావెల్ చేస్తుంది అనమాట. షార్ట్ ఏదైతే ఆ పిస్టన్ని ఇక్కడ నుంచి మనం ఎంజాయ్ చేయొచ్చు. సో ఆ పికప్ని మనం రైడ్ చేసేటప్పుడు క్లియర్గా చూద్దాం. సో ఇక ఈ పవర్ అండ్ టార్క్ గురించి మాట్లాడుకున్నట్లుగా అయితే లాస్ట్ టైం మనకి 40 PS పవర్ తోటి ఓల్డ్ 400cc ఉండేది కదా, ఇప్పుడు అది మనకి 37 PS పవర్కి అయితే వచ్చేసింది. అలాగే లాస్ట్ టైం మనకి టార్క్ వచ్చేసరికి 37.5 mm టార్క్ ఉండేది కదా, ఇప్పుడు 5 mm టార్క్ తగ్గి మనకి 32 mm టార్క్ అయితే ఇచ్చేసారనమాట. ఇలాంటి కొన్ని డిస్ప్లేస్మెంట్ చేంజెస్ అయితే మనం కొత్త ట్రయంఫ్ 350cc స్పీడ్ 400లో చూడొచ్చు. ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ విందాం. సో ఈ కొత్త ట్రయంఫ్ 350cc వెహికల్ చిన్న మైనర్ చేంజెస్ ఇంజన్లో జరిగాయి. ఇంజన్ సౌండ్ ఎలా ఉందో చూద్దాం. పవర్ఫుల్గా అనిపిస్తుంది. సేమ్ అదే ఎగ్జాస్ట్ నోట్, మీకు సేమ్ అదే ఇంజన్ ట్యూనింగ్ అయితే. సో మీరు చిన్న మైనర్ చేంజెస్ తోటి అయితే చూడొచ్చు అనమాట. ఇక ఇంజన్ వచ్చేసరికి మనకి ఇది 349cc సింగిల్ సిలిండర్ 4-stroke 4-valve DOHC ఇంజిన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి, ట్రాక్షన్ కంట్రోల్ తోటి, మనకి రైడ్ బై వైర్ థ్రోటల్ టెక్నాలజీ తోటి ఇది వచ్చేస్తుంది. ఇంకా మిస్ చేసిందల్లా ఏదైనా ఉంది అంటే సో ఇమ్మొబిలైజర్ కీ అయితే మిస్ చేశారు. వన్ ఆఫ్ ది బెస్ట్ అట్రాక్షన్ అనమాట సో మనకి ట్రయంఫ్ వెహికల్స్లో. సో అది తీసేయటం అనేది నాకు కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం ఇండియాలో ఎక్కువగా ఇమ్మొబిలైజర్ కీ అనేది అంటే కార్స్లో చూస్తాం ఆ ఫీచర్, అలాంటి ఫీచర్ని బైక్లో మనం ఎంజాయ్ చేస్తుంది ఒక్క ట్రయంఫ్లోనే. సో అది కూడా మనకి వెళ్ళిపోయిందన్నమాట. ఫీచర్ని డౌన్గ్రేడ్ చేయడం అనేది మీకేమనిపించిందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నేను 5.9 అలా ఉంటాను. సో ఇది 803 mm సీడీ హైట్. మీరు కూర్చుంటే సేమ్ ఇలానే ఉంటుంది. అప్రైట్ హ్యాండిల్ బార్ అయితే ఉంటుందన్నమాట. మంచి ఫన్ఫుల్ రైడ్స్ని అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు. సింగిల్ లాంగ్ సీట్ ఉంది కాబట్టి ఫ్యామిలీకి కూడా చాలా బాగా సూట్ అవుతుంది. ఇంకా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ వెహికల్ వచ్చేసరికి మనకి 2,32,000 రూపీస్ ఎక్స్-షోరూమ్ ప్రైస్కి అయితే తీసుకొచ్చారు. సో ఆన్ రోడ్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 2,90,000 రూపాయలు మీరు దృష్టిలో పెట్టుకొని కొనుగోలు చేయండి. ఎగ్జైటింగ్ ఆన్ రోడ్ ప్రైస్ ఆఫర్స్ అండ్ అలాగే ఆ డీల్ తెలుసుకోవడం కోసం నియరెస్ట్ ట్రయంఫ్ షోరూమ్స్ని అయితే విజిట్ చేయండి. ఈ లుక్స్ గురించి మాట్లాడుకుందాం. సో మీరు చూసుకున్నట్లయితే అవుట్లుక్ ఏమీ మారలేదు, సేమ్ అదే బిల్డ్ క్వాలిటీ, సేమ్ అదే అవుట్లుక్. సో ఇక్కడ మీకు 13 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే చూడొచ్చు, దాని మీద ట్రయంఫ్ లోగో. అండ్ ఇక్కడ స్పీడ్ 400. సో మనకి 350cc వెహికల్ అయినా సరే స్పీడ్ 400 అనేది బ్రాండ్ నేమ్ అన్నమాట. సో అది అలానే కంటిన్యూ అవుతుంది. ఇంకా మీరు డైమెన్షన్స్ చూస్తే 164 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. సో డైమెన్షన్స్ కావచ్చు అండ్ అవుట్లుక్ కావచ్చు, ఆ ప్రీమియం బిల్డ్ అయితే మాత్రం ఎక్కడా చేంజ్ కాలేదు మీకు, సేమ్ అదే వెహికల్. అలాగే ఫ్రంట్ నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి LED హెడ్ ల్యాంప్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఒకసారి కీ ఆన్ చేద్దాం. సో మనకి డిఆర్ఎల్స్తో కూడినటువంటి స్ప్లిట్ LED విత్ మనకి హజార్ లైట్స్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ సైడ్ ఇండికేటర్స్ కూడా మనకి LED ఇచ్చేస్తున్నారు. సో ఫ్రంట్ లుక్ కూడా ఎలాంటి చేంజ్ లేదు. అండ్ అలాగే బార్ అండ్ మిర్రర్స్ అయితే మీరు చూడొచ్చు. సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ విత్ మనకి ఈ బ్రేక్ లివర్ అలాగే క్లచ్ లివర్ రెండు కూడా అడ్జస్టబుల్ అనమాట. సో ఆ ఫీల్ ఎలా ఉందనేది నేను రైడ్ చేస్తూ మాట్లాడతాను. అండ్ ఇంకా ఫ్రంట్లో మనం చూసుకున్నట్లయితే 43 mm UHD ఫోర్క్లు ఆఫర్ చేస్తూ ఉన్నారు విత్ రిఫ్లెక్టర్తో సహా. అలాగే ఇంకా ఫ్రంట్లో మీరు వీల్ చూడొచ్చు. 110 సెక్షన్ టైర్ అయితే ఉందన్నమాట విత్ 17 inch రేడియల్ టైర్. ఇక్కడ మనకి 300 mm డిస్క్ బ్రేక్ అయితే వచ్చేస్తుంది. సో ట్యూబ్లెస్ టైర్స్. సో ఇవేంటంటే రేడియల్ టైర్స్ కాబట్టి మీకు మంచి రోడ్ గ్రిప్ ఆఫర్ చేస్తాయి వెట్ ఏరియాస్లో కూడా. ఇంకా అలాగే మీరు సైడ్ నుంచి చూసుకున్నట్లయితే ఒక లాంగ్ ఎగ్జాస్ట్ అయితే మీరు చూడొచ్చు. సో చాలా మంచిగా ఏదైతే క్రోమ్ ఫినిషింగ్ తోటి చాలా మంచి బిల్డ్ అయితే మీకు ఆఫర్ చేస్తుంది. ఓవరాల్గా ఇది మనకు వచ్చేసరికి 179 kgs వెయిట్ అయితే ఉంటుందన్నమాట.
సో ఇంకా బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే మనకి వన్ సైడ్ మౌంటెడ్ మోనోషాక్ ఆఫర్ చేస్తున్నారు. సో ఈ సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ ఎలా ఉందనేది నేను రైడ్ చేసేటప్పుడు క్లియర్గా మీతోటి నేనైతే మాట్లాడతాను. ఇక్కడ మనకి సో ఏదైతే ఆ టైల్ ల్యాంప్ సిగ్నేచర్ టైల్ ల్యాంప్ అయితే చూడొచ్చు. ఇంకా యాజ్ ఇట్ ఈస్ మనకి సేమ్ వింకర్స్ అయితే ఇస్తున్నారు. అండ్ 150 సెక్షన్ రేడియల్ టైర్ అయితే ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. అలాగే ఓపెన్ చైన్ తోటి వచ్చేస్తుంది. అండ్ 230 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్ అండ్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంది. అలాగే ట్రాక్షన్ కంట్రోల్ ఉంది అండ్ స్లిప్పర్ క్లచ్ కూడా ఉంది. కాబట్టి సో ఖచ్చితంగా మీరు ఒక బెస్ట్ రైడ్ ఫీల్ అయితే మాత్రం ఎనీ వెదర్ కండిషన్ మీరైతే ఎక్స్పీరియన్స్ అయితే అవ్వచ్చు. ఇంకా కన్సోల్ చూసుకున్నట్లయితే సేమ్ మనం ఎలాంటి కన్సోల్ అయితే చూసామో స్పీడ్ 400లో సేమ్ కన్సోల్ ఈ 350cc కూడా ఇచ్చేస్తున్నారు. అనలాగ్ పార్ట్ డిజిటల్ ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ట్రాక్షన్ కంట్రోల్, ఏబిఎస్, హజార్ లైట్స్ సింబల్స్, ఇంకా మాల్ ఫంక్షన్ లైట్స్, అలాగే ఇక్కడ న్యూట్రల్ సింబల్ కనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ మనకైతే మాత్రం టాకోమీటర్, ఆర్పిఎం మీటర్ కనిపిస్తుంది, లో ఫ్యూల్ ఇండికేటర్. సో ఇవన్నీ మనం చూసుకోవచ్చు. అలా కనెక్టివిటీ ఫీచర్స్ అయితే యాజ్ యూజువల్ మనం చూసుకోవచ్చు అనమాట. ఓవరాల్గా పైనుంచి అయితే వెహికల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఆల్మోస్ట్ దీంట్లో మొత్తం మనకి 5 కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో రెడ్, బ్లూ, ఎల్లో కలర్ అండ్ వైట్ కలర్, బ్లాక్ కలర్. అండ్ మీ ఫేవరెట్ కలర్ ఏంటనేది లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్. ఇంకా మైలేజ్ చూసుకున్నట్లయితే 30 కిలోమీటర్ల మైలేజ్ అయితే మాత్రం మీకు ఈజీగా వచ్చేస్తుంది, అందుకంటే ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద రైడ్. సో మనకి ఆ ఇమోబిలైజర్కి మిస్ చేశారు, అది కూడా ఇచ్చినట్లయితే బాగుండేది. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో ఇది మనకి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి వర్క్ అవుతుంది. ఒకసారి పర్ఫార్మెన్స్ చూద్దాం. డౌన్ గ్రేడ్ అయింది కదా, పర్ఫార్మెన్స్ ఏదైనా ఇష్యూ ఉండిద్దా, తగ్గిందా పర్ఫార్మెన్స్ అనుకోవడానికి లేదు. సో డీటెయిల్డ్గా మీరు అటెన్షన్ కనుక పెట్టినట్లయితే తెలుస్తుందేమో కొంచెం. బట్ ఆ షార్ట్ స్ట్రోక్ వల్ల ఇన్స్టెంట్ పుల్ అయితే మాత్రం, ఆ పికప్ అయితే మాత్రం చాలా బాగుంది. సో చూడొచ్చు. బ్రేకింగ్ కూడా ఒకసారి చూద్దాం. కాంబినేషన్ ఆఫ్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అండ్ టచ్ చేసుకుంటే ఆ బ్రేక్ ఫీల్ కూడా తెలుస్తుంది. అండ్ ఓవరాల్గా ఏంటంటే మీకు తగ్గినటువంటి ఆ డిస్ప్లేస్మెంట్, ఆ పవర్ అండ్ టార్క్ వల్ల మీకేం పెద్దగా పవర్ అండ్ టార్క్ తగ్గిన ఫీలింగ్ అయితే కలగదు. అర్బాన్ సిటీ యూసేజ్కి అండ్ వీకెండ్ లాంగ్ రైడ్స్కి ప్యూర్ మోటార్ సైకిల్ అన్నమాట. మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు. సో ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోదాం. అండ్ హ్యాండ్లింగ్ కూడా చాలా ఫన్ఫుల్గా ఉంది. వైడ్ హ్యాండిల్ బార్, రిలాక్స్డ్గా కూర్చొని, సో అప్రైట్ హ్యాండిల్ బార్ పట్టుకొని వీకెండ్ రైడ్స్ చేసేటప్పుడు మీకు ఎక్కడ కూడా డిస్కంఫర్ట్ అయితే ఉండదు. సో బాగుంది హ్యాండిల్ బార్ కూడా. బ్రేకింగ్ వాల్ సూపర్. అలాగే ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది కాబట్టి ఎవరితో అండ్ అలాగే సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. అడిక్వేట్ రైడర్ సీట్ అండ్ ఫ్యామిలీ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆబ్వియస్లీ ఇది సింగిల్ సీట్తో వస్తుంది కాబట్టి. అండ్ ఇక సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అయితే రేర్ సైడ్ మోనోషాక్ స్లైట్లీ స్టిఫ్ ఫీలింగ్ అయితే ఉంది. అండ్ ఫ్రంట్ నుంచి యూఎస్డి ఓకే. అండ్ మరీ బ్యాడ్ రోడ్ కండిషన్స్కి అయితే మాత్రం అంత సూట్ కదని నా ఒపీనియన్. బట్ ఇలాంటి అర్బన్ రైడ్స్కి అయితే మాత్రం, ఆ రోడ్స్కి అయితే మాత్రం పర్ఫెక్ట్ చూస్ అనమాట. అండ్ వెయిట్ 179 kgs ఉన్నప్పటికీ కూడా బండి ఎక్కడ కూడా ఫీల్ తెలియకుండా వెయిట్ బ్యాలెన్స్ చాలా బాగా చేశారు. క్రేజీ, చాలా బాగుంది అదైతే. అండ్ కంట్రోల్ మార్చాల్సింది ఎలాగో, చాలా పెద్దగా వస్తున్నారు కాబట్టి 350cc తోటి ఇది కొంచెం చేంజ్ చేస్తే బాగుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. అలాగే ఆ ఇమోబిలైజర్ కీ కూడా ఇచ్చినట్టయితే బాగుండేది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం గో టు ద హోటల్. యా, ఈ ప్రైస్ సెగ్మెంట్లో మీకేమనిపించిందో లెట్ మీ నో. మీ కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ తెలుసుకోవాలి నేను. ఫీల్ ద రైడ్.
వా, ఎగ్జాస్ట్ నోట్ సూపర్, చాలా బాగుంది ఎగ్జాస్ట్ నోట్. అండ్ ప్యూర్ మోటార్ సైకిల్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నట్టుగా అయితే మీరు ఖచ్చితంగా ట్రయంఫ్ 350 తీసుకునే ఐటమ్ మాత్రం ట్రై చేయండి. సో ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్. ఇలాంటి న్యూ కంటెంట్ ఎప్పటికప్పుడు మిస్ కాకుండా చూడటం కోసం. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తున్నంత సెలవు. నేను మిస్ సైనింగ్ ఆఫ్. బై బై.